వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. మహేంద్ర కంపెనీ వారి BS5 కొత్త బ్యాక్హో లోడర్ మోడల్ను నెల్లూరు జిల్లా వేదయపాలెం సమీపంలో STM అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఈ రోజు లాంచ్ చేసింది. ఈ మోడల్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రైతులకు, ముఖ్యంగా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకంగా రూపొందించబడినదని, అందరికీ ఉపయోగపడేలా అందుబాటులో ఉంచాలని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. అప్టుడేట్ సర్వీస్, సపోర్ట్ మరియు స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండేందుకు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గుడ్ సపోర్ట్. ఇచ్చేసన్నా నీ ఇచ్చినవే అవి తీసుకుంటారు. అదేంటి ఆగదా? కట్ 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 చేతికి కలిపోతాయి. కొంచెం తీసేసేయాలి పైపు తీసే కొంచెం కొంచెం వాల్ బ్లాక్ కూడా వరల్డ్ క్లాస్ నంబర్ 1 వాల్ బ్లాక్ యూజ్ చేస్తాం. ఇదే సేమ్ వాల్ బ్లాక్ 10 OEMs యూజ్ చేస్తారు. ఎక్స్కవేటర్ లో సేమ్ వాల్ బ్లాక్ వస్తుంది. కట్టర్ సెట్ దొరకట్లేదు, కట్టర్ సెట్ కూడా ఫిట్ అవ్వదు. కాంపిటీటర్ లో సేమ్. కస్టమర్ కొంచెం అవేర్నెస్ ఏదైనా యూజ్ చేసుకోమని చెప్పి ఫస్ట్ మిషన్ బ్రేక్ డౌన్ లేకుండా రన్ చేయాలి, అంతే. అది ఫస్ట్. అది నడుస్తున్న తర్వాత ఫస్ట్ నీ లైవ్ లో ఉండాలా, తర్వాత మనం ఆ సపోర్ట్ చేస్తాం. ఏం ప్రాబ్లం లేదు. పార్ట్స్ అందరు దొరుకుతుంది సార్. ఏ మెకానిక్ వర్క్షాప్ నేను ఛాలెంజ్ చేస్తాము. ఈ మిషన్ తీసుకోండి, JCB వర్క్షాప్ ఎక్కడ ఉందో ఆవిడకి పెట్టు. సార్ ఈ బండి రిపేర్ చేయమన్నా, లేదు సార్ నా ఓన్లీ JCB బండి మాత్రం రిపేర్ చేద్దామని ఎవరు చెప్పలేకపోతారు. సరే సార్ నాకు మనోజ్ అన్న తెలుసు, తేజ అన్న తెలుసు సార్, పార్ట్స్ అక్కడే తీసుకొని ఫిట్ చేసి ఇస్తారు. చేయలేకపోతే ఎవరు చెప్పలేదు. జస్ట్ మైండ్ లో కాంపిటీటర్ ఏం చేస్తారు, ఒక ప్రెషర్ పెడతారు. రీసేల్ వాల్యూ సార్ మిషన్ కొంటే డబ్బు కోసం, అమ్మదు ఎందుకు పర్చేస్ చేస్తాము. మినిమం యావరేజ్ అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 8 years మినిమం యూజ్ చేస్తాం. నేను 5 years యూజ్ చేసినాక మినిమం 14 lakh rupees సేవ్ అప్. వేరే మిషన్కు మన మిషన్ అది నాకు మీకు రైటింగ్లో కావాలంటే రైటింగ్లో ఇస్తాం. అంత బెనిఫిట్ ఉంది. మళ్ళీ ఏపీ, రాయలసీమ, కేరళ చూస్తాము. ఇప్పుడు మహేంద్రాలో BS4 లేని BS5కి వచ్చినాము. ఆ BS5 ఏపీలో ఫస్ట్ ఇక్కడ ఒక కస్టమర్కి డెలివరీ చేస్తున్నాము. అందుకోసమే అందరికీ పిలిపించినాము. ఈ BS4 to BS5 అంటే గవర్నమెంట్ నామ్స్ ఎమిషన్ కోసం మైగ్రేట్ వచ్చింది. ఈ మిషన్స్ BS4 కంపేర్ విత్ BS5లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. కేబిన్ సైజు పెద్దది ఉంటుంది. ప్రొడక్ట్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. అందుకోసమే ఇది లాంచ్ చేసినాము. మంచి ప్రోడక్ట్. మనము ఫస్ట్ ఇయర్ అన్లిమిటెడ్ వారంటీ ఇస్తాము, సెకండ్ ఇయర్ ఎక్స్టెన్షన్స్ వారంటీ ఇస్తాము. మెయిన్ అంటే మనము మహేంద్రాలో ఆపరేటర్ కోసం 5 lakh rupees వరకు ఇన్సూరెన్స్ ఇస్తాము సెపరేట్. మన వెహికల్ ఎవరు నడిపించినా కూడా అవరికి ఏదో దుర్ఘటన జరిగిందంటే ఆ ఓనర్కి సపోర్ట్ చేస్తారు కోసం 5 lakh rupees 3 years అప్ టు 3 years వరకు మనం ఎవరు నడిపించినా కూడా ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్ పెడతాము. ప్లస్ అప్ టైం గ్యారంటీ. మన మిషన్స్లో కొన్న వరకు ఒక గ్యారంటీ ఇవ్వాలి యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్. 48 hours లోపల మిషన్స్ రెడీ చేసి ఇవ్వాలా. ఒకవేళ 45 daysకి ఎక్కువ బ్రేక్ డౌన్ అయిందంటే ఆ కస్టమర్స్కు ప్రతిరోజు 24 hours మనం 1000 rupees అడిషనల్గా ఇస్తాము. సో సపోర్ట్ చేస్తారు కోసం. ఎందుకంటే మనం మిషన్ కొని ఎవరికి ఏమో నష్టపడలేకుండా ఎలా సపోర్ట్ చేస్తామో ఆ సపోర్ట్ మహేంద్ర ఇచ్చేస్తారు. ఇక్కడ మన డీలర్ అంటే చిత్తూరులో BK ఉన్నారు, ట్రాక్టర్ డీలర్ అందరికీ తెలుసు. ప్లస్ నెల్లూరులో మనకు STM అసోసియేషన్ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క పార్టీ ఉన్నారన్న మంచిగా కస్టమర్స్కి అందరికీ సర్వీస్ దొరుకుతుంది. అందుకే సపోర్ట్ కోసం మనోజ్ గారు ఉన్నారు, తేజ మనం ఓనరు. మనోజ్ సేల్ చూసుకుంటారు, తేజ గారు మొత్తం సర్వీస్ చూసుకుంటారు. నీకు ఏ కంప్లైంట్ ఏమైనా మీకు ఇక్కడ అడ్రస్
లాంచింగ్ ఆఫర్ కింద ప్రత్యేకంగా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా దీని మీద? సార్ ఆల్రెడీ డిస్కౌంట్స్ ఇప్పుడు మనకి ఎక్స్కన్ కూడా వస్తుంది, ప్లస్ ఇందులో BS5లో ఆల్రెడీ లాంచ్ చేసి మా డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా ఇస్తాము. కస్టమర్కి బెనిఫిట్ కోసం మా ఇప్పుడు కొన్న అంచనాలకు సర్వీస్ సైడ్లో ఆఫర్ ఇస్తాము సార్. ఎట్లా ఉంటుంది ఆఫర్ అనేది? ఆఫర్ అంటే ఆఫ్టర్ సేల్స్లో నేను కొన్న టైంలో అందరికి ఫుల్ అమౌంట్ కొన్నదిగా పెట్టేస్తారు. తర్వాత సర్వీస్లో AMCలో అలాగా ఆఫర్ ఇస్తాము. 3 ఆఫర్స్ ఉంది. కస్టమర్స్కి ఏ ఆఫర్స్, ఒక కస్టమర్ AMC అడుగుతారు, ఒక కస్టమర్ ఫ్రీ సర్వీస్ అడుగుతారు, ఒక కస్టమర్స్ అంటే వాళ్ళు అది చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే నాని ఇస్తామని చెప్పలేకపోతాం. అకార్డింగ్ టు ద కస్టమర్ యూసేజ్ మనం డిఫరెంట్ ఈ ఆఫర్స్ అనేది ఇప్పుడు వీళ్ళు పర్చేజ్ చేసిన అంటే స్టార్టింగ్ మీరు లాంచింగ్ చేశారు కదా, దాంట్లోనే ఉంటుందా లేకపోతే ఎప్పుడు ఉంటుంది ఆఫర్? లేదు, లాంచింగ్ కోసం ఆఫర్ చేస్తాము. ప్లస్ ఆఫర్స్లో ఇదే ఫిక్స్ లేకుంటే 3 డిఫరెంట్ ఆఫర్స్ ఉంది. ఆ ఆఫర్లో కస్టమర్స్ యూసేజ్ ఎక్కడ యూజ్ చేస్తారు, రన్నింగ్ అవర్స్ ఎక్కువ ఉంటుందా, రీటైలరా, ఆ ప్రధానంగా సెలెక్ట్ చేయొచ్చు. సో సర్వీసానికి వస్తే ఇక్కడ సర్వీస్ ఇప్పుడు ఏ విధంగా అంటే దాంట్లో స్పేర్ పార్ట్స్ కానీ అవి కానీ ఎట్లా ఉన్నాయి, ఎలా ఉంటుంది సర్వీస్? ఆల్రెడీ మనము ఈ మహేంద్రాకి BS5 ఇంజిన్ అంటే కొత్తది కాదు. ఆల్రెడీ వీఆర్ ఇన్ BS6. ద సేమ్ అవర్ ఇంజిన్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇంజిన్. సో ఆల్రెడీ ఈ ప్లాన్ చేయక ముందే మనం అందరికీ ఈవెన్ ఓనర్స్ కూడా ప్లాంట్లో తీసుకొని వెళ్ళి ట్రైన్ చేస్తాం. సో దే హ్యావ్ వెల్ ట్రైన్డ్ ఇన్ దట్ మిషన్స్. అంటే డెమో ఇచ్చారా మీరు? డెమో ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్ 3 days ట్రైనింగ్స్ ప్లాంట్లో పిలిపించి అందరికీ ట్రైనింగ్ ఇచ్చినాము. ట్రైనింగ్ తర్వాత వేరే ఎక్కడ కంప్లైంట్ వచ్చేదాకా అటెండ్ చేస్తారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ కంటిన్యూస్గా మన సైడ్లో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ వస్తారు. ఇప్పుడు కొత్త మిషన్ కొన్నారంటే ఆపరేటర్ ట్రైనింగ్ ఇస్తాము. ప్లస్ ఆపరేటర్స్కి ఎవరైనా ఉన్నారు లైసెన్స్ కావాలా, ఆ లైసెన్స్ కూడా సపోర్ట్ చేస్తాము. అన్నూరు ఒక ఏరియా ఉంది, అక్కడ మనం కొత్త ఆపరేటర్స్కు మెయింటెనెన్స్ ఎలా చేయాలా. ఎందుకంటే నార్మల్గా ఆపరేటర్ అంటే లైసెన్స్ ఇస్తారు, మన అలాగే కాదు. మిషన్స్ అక్కడ కూడా మహేంద్రా మిషన్స్ ఉంది. ఆ మహేంద్రా మిషన్స్లో చిన్న రిపేర్ ఎలా చేయగలుగుతారు, ఆ ట్రైనింగ్ ప్లస్ హెవీ లైసెన్స్ కూడా ఇచ్చి డెలివరీ చేస్తాం. మీరు మహేంద్రా షోరూమ్ సైడ్ నుంచా? నా మహేంద్ర మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాను సార్. నా 2009 ఈ కంపెనీ. మీ పేరు? నా పేరు వినాయకం అండి. డెసిగ్నేషన్? జోనల్ మేనేజర్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మనోజ్ అండి. నేను లాస్ట్ 5 years నుంచి మహేంద్రా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్లో నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ చూస్తున్నాను. సేల్స్, సర్వీసు, స్పేర్ పార్ట్స్ అంతా ఓవరాల్గా హ్యాండిల్ చేస్తున్నాను. అప్పుడు నియర్లీ మనం ఒక 40 మిషన్స్ దాకా రీసేల్ చేసాం. 40 మిషన్స్ దాకా సేల్స్ చేస్తున్నాము న్యూ మిషన్స్. ఎవ్రీ కస్టమరు 100 to 100% ఎవరైతే మన మిషన్ కొత్త మిషన్ కొని వాడుతున్నారో వాళ్ళందరూ 100 to 100% సాటిస్ఫైడ్గా ఉన్నారు. సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ మార్కెట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ నాకు అదర్ కస్టమర్స్ కూడా కాంపిటేటర్స్ నుంచి కూడా నాకు రిఫ్లెక్ట్ అయ్యి మన మిషన్స్ తీసుకునేదానికి ముందుకు వస్తున్నారు. కంపెనీ నుంచి వీరు ప్రత్యేకంగా ఆఫర్లు ఇచ్చున్నారు, అవి వీరు ఎంతవరకు ఇస్తున్నారు? 100% కంపెనీ నాకు ఏదైతే డీలర్కి సపోర్ట్ చేసి కంపెనీ నాకు ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో కస్టమర్కి సర్వీస్ ఇవ్వమని నేను దాన్ని 100% ఇంప్లిమెంటేషన్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ బేస్ మీద నేను వర్క్ చేస్తున్నాను సార్. సో సర్వీస్ కింద వస్తే ఎలా ఉంటుంది? సర్వీస్ కింద వస్తే మిగతా కాంపిటేటర్స్కి మన మిషన్స్కి వచ్చేటప్పటికి స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఆఫ్ టాప్ కానీ సర్వీసు లేబర్ ఛార్జెస్ ఏమన్నా ఉన్నా కానీ దాని మీద చాలా వేరియేషన్ కనిపిస్తుంది. నియర్లీ 40 to 50% దాకా నియర్లీ వేరియేషన్ కనిపిస్తుంది. కంపెనీ వాళ్ళు ఏంటంటే సర్వీస్లో కానీ వాళ్ళు ఇచ్చిన టైంలో కానీ ఇన్ టైంలో ఇకపోతే వాళ్ళు రోజు ₹1000 పే చేస్తారని చెప్పారు. అంటే సాధ్యమా? 100% సాధ్యం సార్. ఆల్రెడీ వి క్రూడ్ ఇన్ లాట్ ఆఫ్ కస్టమర్స్ బికాస్ ఆఫ్ మనం ఈరోజు ఒక సర్వీసు బ్రేక్ డౌన్ అయిన మిషన్కి ఈరోజు మేము కానీ సర్వీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో రేపు సర్వీస్కి మా ఇంజనీర్ రేపు అటెండ్ అయితే ఈరోజు ఎందుకు రాలేదు అన్న దానికి ఆ లాస్ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పేసి ప్రతిరోజు 1000 రూపీస్ మనం కస్టమర్ రిటర్న్ ఇస్తాం. మీ పేరండి? నా పేరు మనోజ్.